నెక్స్ట్ స్టూడెంట్స్ నిన్నటి క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదండి, ఏమని సీతక్క పెళ్లి గురించి చెప్పుకుంటున్నాం. మనం సీత ఏ విధంగా ఉంది, అలాగే రఘురాముడు ఏ విధంగా ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఏమని ఏమంటున్నారు ఇక్కడ. ఈ విధంగా వియ్యం అడిగినట్లు అంటే ఆకాశానికి నింగికి ఎలా ఉంటది, ఆకాశమే నింగి నుంచి ముద్దాడినట్లు, అలాగే మేరు పర్వతం పగులు రాయితోటి ఇయ్యమందినట్లు, అలాగే ఇంకేముందంటే అక్కడ గంగా నది జలాలన్నీ వచ్చి పిండకాలంలో పంపించుకున్నట్లు ఈ విధంగా ఉందని చెప్పుకున్నాం కదా. అని నాకెందుకో మనసు చిక్కుమని సన్నబోయింది. ఈ తరాన తరాలు లేవంట. ఎక్కడ లేవు, ఎందుకు లేవు, ఇంకా గడ్డపారలు ఓడిసి దిమ్మస చేసినట్లుగా గట్టిగా పాకుపోయినవి. ఈ కాలంలో పొలాలు మతాలు లేవు, అందరూ ఒకటే అంటున్నారు. పెళ్ళిళ్ళు ఏముందిలే అనుకుంటున్నాం కానీ ఎక్కడ లేవు. ఎలా ఉందంటది, గడ్డి పారలు ఒడిసి దిమ్మస చేసినట్లు గట్టిగా పాకుపోయినట్టు అయిపోయింది ఆ పొలాల గురించి. ఇంతకు కోటయ్య నా కుల కూడగే కదా, నా కుల కూడే కదా కోటయ్య అంటే ఏంటి, ఇక్కడ రఘురాములకి సీతకి జోడించి వస్తున్నారన్నమాట. అయితే ఈ కుంపటేంది, అయితే ఈ కుంపటేంది, నేను ఎందుకు ఏంది ఆలోచిస్తున్నాను, నా కుల కూడేగా అని. అయినను మాట ఉండది, నాకు మాట ఉండదు. సరే, ఆడపిల్ల తండ్రిని ఎందుకైనా అడిగి మడిగి ఉండేటట్లు ఉండమే. ఎలాగైనా సరే ఆడపిల్ల తండ్రి అయితే అడిగి మడిగి ఉండాలి కదా అని కోరినంత పెట్టినను కోతి శివుడంట. ఏంటి, కోరినంత పెట్టినను కోతి శివుడంట. కోరి కోరి కొనుక్కునే సంబురమే కదా. హిమవంతుడు ఆసంతోడు బిడ్డ కోసం జోగి సన్నాసి బిచ్చగాడు వైరాగి విభూతి పోతగాన్ని కాళ్ళు గడిగి కట్నం పెట్టలేదా అంటే ఏంటి, ఇక్కడ చూడండి, పార్వతీదేవి భర్త మరి ఇక్కడ శ్మశానంలో అది తిరుగుతూ ఉంటారు, బిచ్చం ఎత్తుకొని ఉంటూ ఉంటారు. అలాంటిది హిమవంతుడు కూతురు ఎవరక్కడ, పార్వతీదేవి శైలపుత్రి అంటారన్నమాట. హిమవంతుడు అసంటోడు బిడ్డ కోసం జోగి సన్నాసి బిచ్చగాడు బైరాంగి విభూతి పోతగాని కాళ్ళు గడిగి చెయ్యలేదా, అక్కడ కట్నం పెట్టలేదా, నీళ్ళెంతటోని అని. గాదెలు గుమ్ములన్నీ జల్గాడిన పిలగాన్ని తరగోండకు ఒక్క పూట గడుపుకోగావు. ఏంటి, హిమవంతుడు అసంటోడు అలా చేశాడు. ఇక మన సంగతి ఎంత, తప్పదు. కోటయ్యతోటి ఇయ్యమంటే మామూలు మాటల, పెద్ద రైతు కదా మరి, మామూలు మాటల. పగటి దివిటిలు ఎలుగొచ్చేలా, పగటి దివిటలు అంటే పగటి పూటే దీపాలు వెలుగు వచ్చేలా. నా యుగమనం అనగం ఎంత, నా యుగమనం ఎనంగ ఎంత, తప్పదు నేనంత. కోటయ్యతోటి ఇయ్యమంటే మామూలు కాదు, మాటలు కాదు కదా మరి అని ఏమంటున్నాడంట. గాదెలు గుమ్ములన్నీ జల్గాడిన పిలగాని తరబోండ్లకు ఒక్క పూట కట్టుకుగావు. నేను ఎంత ప్రయత్నించినా పిల్లగాడికి నేను అంత కట్నం ఇవ్వలేను. రుణం పుట్టకపోదా చేయబదులిస్తా, సరే రుణం పుట్టకుండా ఉంటుందా చేయబదిస్తాడులే అని. లేకపోతే మిత్తికి దేవాల్సి వస్తుంది, అంటే మిత్తికి ఎగరాల్సి వస్తుంది మరి అని. అమ్మో మిత్తి, అవును మిత్తి అయితే మిత్తే అని అంటున్నారంట. అంటే ఏంటి, అప్పు చేయాలని. ఈ సంబరం అంతా నా సీతక్క పాపిట తీర్పుకు, అంటే ఏంటి, నుదుట మీద బొట్టు పెళ్ళైన వాళ్ళకే కదండి పెడతారు, అందుకని ఈ సంబరం అంతా దేనికి, నా సీతక్క పాపిట తీర్పుకు నా బిడ్డ కండ్ల కాట్కే సక్కనగ, అంటే ఏంటి, నా బిడ్డ కండ్ల కాట్కే సక్కనగు, నా తల్లి బొట్టు పొందికకు, కళ్ళ కాటికి చక్కగా ఉండాలి, నా తల్లి బొట్టు పొందిగ్గా ఉండాలి. బూసి కూర్పుకు నా పండు ఒడిబియ్యానికి, బూసిన కుప్ప నూడుస్తారు కదండి ధాన్యం, మరి ఏం చేస్తారు, ఒడి నింపే కదా పంపిస్తారు పెళ్లి కూతురికి ఒడిబియ్యం. అది ఏం చెప్తున్నారు ఇక్కడ, బూసిన కప్ప కూర్పుకు అంటే ఏంటి, కుప్ప నూడుస్తారు కదా ఒడ్లు ధాన్యం బియ్యం, అది మాట. నా పండు ఒడి బియ్యానికి
నా కంటి సెలవుకు అంటే నా కంటి కనుపాప ఎవరు ఇక్కడ నా బిడ్డ నా కంటి సెలవుకు ఆ సీతారాముల జంటకు ఆ జత ముద్దు మురిపానికి ఆ సీతారాముల జంటకి ఆ జత ముద్దు మురిపానికి అంతేగా ఈ సంబరం అంతాను ఏదో నా దగ్గర లేదంటున్నాం ఎవరైనా చేయబోతులేవురా ఎవరన్నా కాయరా అరవడం పట్టకపోదా నేను అప్పు చేస్తా తీర్చేస్తా నా తల్లి గురించే కదా ఇదంతా నేను చేసేది అని మేనత్తలు వచ్చిండ్రు. ఎవరు మేనత్తలు? సీత యొక్క అత్తలు మేనత్తలు వచ్చిండ్రు. ఇంటి పెద్ద మనుషులు వచ్చిండ్రు. ఇంటి పెద్ద మనుషులు వచ్చారు. చుట్టాలు వచ్చిండ్రు. చుట్టాలు కూడా వచ్చారు. జాతకాలు వచ్చినాయి. జాతకాలు కూడా వచ్చాయి. పంచాంగాలు పట్టిండ్రు. పంచాంగాలు కూడా పెట్టారు. శ్రీమా అన్నారు. పసుపులు జిట్లినాయి. పసుపులు జిట్లినాయి అంటే పసుపు కొట్టారు. 5 మంది ముత్తైదువులు అప్పడం వడం పెట్టిండ్రు. ఏంటి 5 మంది ముత్తైదువులకి అప్పడం వడం పెట్టిండ్రు అంటే ఏంటి భోజనం పెట్టారు. పాకం కుదిరి అరిసెలు సాగినాయి. పాకం కుదిరింది అరిసెలు కూడా సాగాయి అంటే ఏంటి పెళ్లి గురించి చెప్తున్నమాట ఇదంతా. మ్యాదర గుంపలు వచ్చినాయి. గంపల మీద కూర్చోబెడతారు కదా గంపలు వచ్చి ఇంకా జీడి గుల్లలు వచ్చినాయి. జీడి గుల్లలు వచ్చినాయంట. అలాగే పెద్ద పరుపులు వచ్చాయి. పెద్ద పరుపులు వచ్చాయి. మరి పెళ్లికి అన్ని కావాలి కదా. చక్కెర సంచులు బెల్లపు ముద్దలు గాదెలు కూసున్నాయి. గాదెలు కూర్చున్నాయంటే ఏంటి చక్కెర సంచులను బెల్లపు ముద్దలను జంకానాలు ఇస్తర్ల కట్టలు భోజనాలు కావాల్సినవి అన్నమాట. గాజు గెలసాలు అంటే గాజుల గ్లాసులు అన్నమాట. గంపల్ల అట్టెక్కినాయి. ఈ ఇస్తర్ల కట్టలు కూడా ఎక్కడ పెట్టారట అటక మీద పెట్టారట. అన్ని మనకి ఎంత అర్థం కావాలి కదా. కుడుకలు బాదంకాయలు అంటే ఏంటి బాదంకాయలు నగుపత్తులు యాలక్కాయలు గుండెపోకలు గజ్జెర పండ్లు తరువాల బియ్యాలు ఒడినాలు రైక మడతలు పట్టుబళ్ళ సీరలు అత్తర్లు పన్నీళ్లు 4 కొట్టెళ్ళు నిండాయి. 4 కొట్టుగలు కూడా వీటితో నిండిపోయినాయి పెళ్లికి. నేతి పావు దగ్గర నుండి ఎరస ఓడికే అండదాకా పాతర సామానం అంతా యాది లేదనకుండా లెక్క చూసి పొదించుండ్రు. కాకరెడ్లు పోతమైనాయి. నేతి పేసలు పదిలమైనాయి. లడ్డు జిలేబీలు సాగలే వద్దు సుమా. లడ్డు జిలేబీలు సాగలే వద్దు సుమా. నోటు నాజూకు పేర్లుండాలి అంటే ఏంటి సాగేలా వద్దు సుమా. నాజూకుగా ఉండాలి. నాజూకు పేర్లుండాలి. అయితే జాంగిరి బాదుషాలు కానివ్వండి. అయితే జిలేబీలు అయ్యి లడ్డూలు కాదు. ఏంటి జాంగిరి బాదుషా కానివ్వండి. ఇదంతా కట్టె పాలరం కిందనే జమా. పెండ్లి కొడుకు చుట్టాలకు అప్పటికప్పుడు ఉడుకు పొంగే ఉప్మా పూరి కోడి మాంసం ఉండాలి. పెండ్లి తరపు వాళ్ళు వచ్చిన అందరికీ అప్పటికప్పుడు వేడివేడిగా ఉప్మా ఉండాలి. అలాగే పూరి కోడి మాంసం ఉండాలి. వెనకటి మన మొత్తాదు పందిళ్ళు కావంట. వెనకటి మన మొత్తాకు పందిళ్ళు కావంట. కొబ్బెరాకులతోటి కళ్యాణ మండపం కట్నాలంట. కొబ్బరాకులతోటి కళ్యాణ మండపం అనేది కట్నాలంట. పోకగలలు యాళ్ళడెన్నాలంట. పట్నంకెళ్ళి బషీర్ బియ్యను పిలుచుకొచ్చి డాకుం రేకులతోటి చాందుదారులు వెట్టించి కనుకాంబరాలు మల్లెలు పూసి పూల సింగారం చేయాలంట. అంటే ఏంటి అక్కడ ఉన్న మండపాన్ని అంతా కొబ్బరాకులతో చేశారు కదా దాంతో పూలతో మొత్తం అంతా సింగారం చేయాలంటే ఏంటి డెకరేషన్ చేయాలని చెప్తున్నమాట. డేరాలు వేయాలంట. చాంతినీలు పట్నాలంట. జిబిలి పంకాలు కావాలంట. అంటే ఏంటి పెళ్లికి కావాల్సిన అన్ని మాట. మాడికాయ షర్బత్తు వద్దంట. మాడికాయ షర్బత్తు వద్దంట. కొత్త కుండలు నీళ్లు కొత్త వాసన కుడతావంట. కొత్త కుండల్లో నీళ్లు కొత్త వాసన కుడతాయంట. మినిస్టర్లు వస్తారంట. మరి పెద్దయితే కదా. స్వల్ప రేకులు పరిసి తెల్ల చెదుర్లు వేయాలంట. ఆనుక కూసేండుటందుకు గద్దెమెత్తెలు గుండమెత్తులు వేయాలంట. అంటే పెద్ద మెట్లకి కూర్చోడానికి వాడికి మంచిగా వెయ్యాలన్నమాట. సెలవు కొరకు 2 దినాలకు ముందే బరఫ్ ముద్దలు తెచ్చి అది కరిగిపోకుండా ఉప్పు బస్తాలో గుమ్మచ్చి కప్పాలంట. అంటే ఏంటి
ఐస్ మాట. మరి కూలింగ్ వాటర్ కాదు కదా, మరి అది కరిగిపోకుండా ఉప్పు బస్తాలు గుమ్మచ్చి కుప్ప అంట. అయ్యో దేవుడా, ఈ కాకకు ఇక గుక్కుతదే గరుకోదో గాని నేను మాత్రం ఇదింత ఇసుమంతై వనగండ్లు కరిగినట్లు గరిగి కాల్వలా పార్కు మాత్రం ఖాయం. సరే కానీ ఒకవేళ నేను అలా వదిలేశానంటే వనగండ్లు కరిగినట్లు కరిగిపోతుందేమో, కాలువలా పారిపోద్దేమో ఈ నీరంతా. సరే చూద్దాంలే. కానీ రుణం తెచ్చిన సగం ఎంగదిన్న ఎల్కాయ తీర్థయాటికి ఎట్లా మాయమైందో కానీ అయింది. అంటే ఏంటి, ఈ ఐసు ఏ విధంగా కరిగిపోతుందో, తన రుణం తెచ్చిన డబ్బు కూడా అదే విధంగా కరిగిపోతుంది. మరి ఇన్ని చేస్తున్నారు కదా. ఆయాళ్ళ నిశ్చితార్థం పెట్టాలన్న పట్టు సీరలన్నీ మా ఊళ్ళు ఇయాళ్ళే సింగారిస్తుండరు. నిశ్చితార్థం పెట్టెలున్న పట్టు సీరలన్నీ కూడా మా ఊళ్ళు ఇయాళ్ళే సింగరిస్తుండ్రు. మరి రేపు పెళ్లికి యాదవుడు సీరలు కడతారు. అప్పుడు నిశ్చితార్థం పెట్టిన చీరలన్నీ కూడా కట్టేస్తారు. మరి పెళ్లికి ఏం కట్టేస్తారో, ఎన్ని చీరలు కట్టేస్తారో అని. పశురానికి తిన్నది బలం మనిషికి ఉన్నది బలం. పశురానికి తిన్నది బలం మనిషికి ఉన్నది బలం. మా వాళ్ళు ఏడగా పెట్టుకున్నారో వంకరో టెంకరో వేసే సక్కన చూడు. ఈడ్చిన పిల్లలంతా కాళ్ళకు పసుపులు పూసుకుని, ఈడొచ్చిన పిల్లలు కాళ్ళకంతా పసుపులు పూసుకుని ఆ పనులు అందుకుంటా ఉంటే కుసుమసేను పండినట్లు వీర పందిళ్ళు పూసినట్లు కానొస్తుండరు. ఆ ఈడొచ్చిన పిల్లలందరూ కాళ్ళకు పసుపు రాసుకుని ఈ పనులన్నీ చేస్తుంటే ఎలా ఉన్నాయంట, కుసుమసేను పండినట్లు ఉందంట, వీర పందిళ్ళు పూసినట్లు ఉన్నారంట. ఆ విధంగా కానొస్తున్నారట. నా తల్లి పీటల మీద కూస్తున్నది. నా తల్లి అంటే అక్కడ సీత. నా తల్లి పీటల మీద కూస్తున్నది. వాళ్ళ పెద్దాడి బిడ్డ జోడు చీకాల చీర పెట్టి పచ్చల ఉంగరం ఏలికి దొడిగింది. వాళ్ళ పెద్దాడి బిడ్డ అంటే ఏం చేశారంట, జోడు చీరకల చీర పెట్టి ఉంగరం ఏలికి దొడిగింది. మల్లెపూల జడేసుకుని నింబోడి చీర కట్టుకొని కొంచెం నెత్తి వంచి కూస్తున్న నా బిడ్డను చూడ రెండు పండ్లు జాలస్తలేవు. ఎలా ఉందంటే ఇక్కడ తన బిడ్డ నింబోడి చీర కట్టుకొని కొంచెం నెత్తి వంచుకుందంటే, మరి అక్కడ పెళ్లి కూతురు కదా కొంచెం తల వాల్చుకుందన్నమాట. అది ఆ విధంగా చీర కట్టి పచ్చడి ఉంగరం తొడిగి మల్లెపూడ జడేసుకుని నింబోడి చీర కట్టుకొని కొంచెం నెత్తి వంచి కూసున్న నా బిడ్డను చూడ రెండు కొండ్లు జాలొస్తలేదు. నిండుగా చిగురేసి మొగ్గబెట్టిన మల్లె తీగోలే పూతకొచ్చిన గడ్డి చెట్టెలో గానొచ్చినది. ఎలా ఉందంట, నిండుగా చిగురేసి మొగ్గబెట్టిన మల్లె తీగలో ఉందంట. అలాగే పూతకొచ్చిన కడ్మి చెట్టెలో గానొచ్చింది. సాలిసాలకు బతిన నా గుణం బోలిక ఇంత దనుకో ఏందో ఖర్చు అనుకుంటా కొంచెం ఆలోచనలు చేస్తే నా చిక్క సింగారానికి నా భూములు కొదవ ఓ లెక్కన. నా సిల్క అంటే ఎవరు, నా సీత సింగారానికి నా భూములు కొదవ పెడితే అంటే ఏంటి, రుణానికి పెడితే ఓ లెక్క. ఇవంతానే ఈ అందం ముందు నా కూతురి ఆనందం ముందు అన్నమాట. నేను కూడా పోయి గాకు ఎత్తైనా తిరిగినా పర్వాలేదు అని అనుకున్నా. తెల్లారితే అంతా పండుగనే తెల్లారింది. రీతి పోటీ మేము వరనిశ్చాయానికి పోయినాం. భవంతి నడ్మగద్దె పీటల మీద కొందంట మరిసిన ఆ రఘురాముల తీర్థని ఈ రఘురాములు కానొచ్చిండు. ఎలా వచ్చాడంట రఘురాములు పెళ్ళికొడుకు, ఏ విధంగా ఉన్నాడంట, భవంతి నడ్మగద్దె పీటల మీద కోదంట మరిసిన ఆ రఘురాముల తీర్థని. అంటే పెద్ద భవనం మీద, గుడి మీద, అంటే కొండ మీద ఉంటాడు కదండి రాములు వారు. ఆ విధంగా ఉన్నాడంట. గద్దె పీటల మీద కోదంట మరిసిన ఆ రఘురాముల తీర్థని ఈ రఘురాములుగా నచ్చిండు. అయితే ఆ రఘురాములు అల్లనేరేడు పండోలే నలుపు, నా అల్లుడు మట్టుకు పసినిమ్మ పండోలే పసుపు. రఘురాముడు అల్లనేరేడు పండులకి నలుపుగా ఉన్నాడంట. కానీ ఈ అల్లుడు రంగయ్య అల్లుడు ఏ విధంగా ఉన్నాడంట, పసినిమ్మ పండోలే పసుపు కోర్కటకుడు. కోటయ్యకు ఈ మాణిక్యం ఎట్లా పుట్టిండో. కోటయ్య అంటే ఎవరు ఇక్కడ, రంగయ్య ఎంకుడు. కోటయ్యకు ఈ మాణిక్యం
అనుకుంటానే ఉంది. చేతులు వణుకంగా ఆచారం కొద్దీ బొమ్మంచు దోతులు అని సంబురపడ్డా. ఆచారం కొద్దీ బొమ్మంచు అంచులు పెట్టాలి అని, అంటే మరి పెళ్ళికొడుకు అయి పెట్టాలి కదా. బొమ్మంచు దోతులు బంగారు బటువు పెట్టి అక్షంతులు వేసిన. పిల్లగాడు వెంటనే లేచి నా కాళ్ళకు దండం పెట్టిండు. మాంటారు కదా మరి. అప్పుడది సంభ్రమో బొగలో నాకు అర్థం కాలేదు. బిడియమో తెలవలేదు. సిగ్గో మరి లేకపోతే ఇంకేమన్నా నాకు అర్థం కాలేదు. ఎంతట్లోనే ఇయ్యంకుడు నన్ను ఒక్కడిని దివాన్ కాండకు పిలిచింది. అడుగుతున్నాడంట. ఒక్కడనే పిలిచి, ఎవరు కోటయ్య అడుగుతున్నాడు. బావా అన్నీ సరే గాని కట్నం మాట, పెళ్ళవుతుంది కదా మరి కట్నం ఏంటి అన్న. ఆ మాట ఇట్లా సరి నా వడ్డదో లేదో గాని నేను యాడికో పాతాళానికి కూలిపోయానని సత్వ జిగ్గు పెట్టుకొని తమరితోంత ఈ మాట పేరుకైనా ఎత్తలేదు మరి అనంగానే, అన్ననా ఏం తెలివిమంతుడవయ్యో, అమాయకమా నాటకమా, ఎంత అమాయకం ఉన్నది గాని దినం అక్బర్లు చదువుతలేవా ఏంటి, రోజు నువ్వేం చదవట్లేదా, అమాయకుళ్ళు అడుగుతున్నావు ఏంటి, కట్నం మామూలే కదా అన్నాడు. పెళ్లిళ్ళ కట్నం రూపకంగా ఇచ్చి పుచ్చుకాలు తప్పవు, ఇచ్చి పుచ్చుకాలు మాత్రం తప్పవు అని. అయితే నలుగొట్ల బహిరంగంగా ఇంత అని కట్నం బెరసబెరిసిన. అయితే గాని బహిరంగ ఇంత అని చెప్పలేదు. నా బతికిన బతుకుకు ఓ మచ్చ పూర్వమన్నవా, ఓ మచ్చ పూర్వమన్నాయవా అని. ఎట్లా ఏదో బజార్న పడి గుట్టు బయలు కాకుండా మరో పురుగు గత్తు పట్టకుండా జరిగిపోవాలి అని అనుకున్నా గాని నీ వర్గం చూస్తే నా గంభీరం నిలబడేట్లా లేదు. ఆ తెచ్చిన ధోతి సింగారం చూడు, బటువు సోపు చూడు, బంగారం తెచ్చిండు. రవ్వ కరువైనట్లు ఇంతకు మేము నీ నజరకు ఆనినట్లేం లేవు అయ్యా. లేకుంటే ఏందయ్యా సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. నడిచిన జాగును దీర్ఘిసుకుంటానన్న గుణం కాదని ముందు మాట మాత్రం ఖరాకండి ఒక్కటి తగ్గదు. ముందు మాట మాత్రం ఖరాకండి ఒక్కటి కూడా తగ్గదు. అయ్యా జీలకర్ర బెల్లాలైనా మర్నాడే ఆ వెయ్యి పూలల్లే పెట్టి, ఆ వెయ్యి కూడా పూల్లో పెట్టిస్తాను నీకు. జీలకర్ర బెల్లంలైనా మర్నాడే అంటే పెళ్ళైనా మర్నాడే ఇస్తాను అన్నమాట. ఏమన్నావు? వెయ్యా నా కొడుక్క, మా రాముడు బర్రెగొడ్డనుకున్నావా, పోతుకున్నావనుకున్నావా? ఈనాడు ఓ సన్నకారు కోడెతోడనే 2000 చేస్తుంటే నా కొడుకు నీకు ఇంత అబ్బగండ్ల వస్తుండాడా, నీకు ఇలా కాన వస్తున్నాడా? అమ్మా నీకెంత ధీమా? నాతోన సంపదం ఖాయం చేయాలంటే ఒక్క లకారానికి పొల్లుపోకూడదు. అంటే ఏంటి, 1000 రూపాయలు లక్ష అడుగుతున్నాడంట. ఏంటి ఈ రోజుల్లో కోడిదోండ పడాలంటే 2000, నా కొడుకు అంత నీచం అయిపోయాడా అన్నట్టు చెప్తున్నాడు. ఇంకో షరతు, ఇచ్చి పుచ్చుకాలు మా ఓడి చెవి సోకకూడదు. ఇచ్చి పుచ్చుకోవాలని మాత్రం మా ఓడి అంటే ఏంటి, మా రాముడు అక్కడ పెళ్లి కొడుకు చెవి మాత్రం పడకూడదు. అయినా నేనేంటి నీ మెడ మీద కత్తి పెట్టి అప్పుడే రొక్క స్తంభాడం గమ్మరెగ్గమంటలేను. నిదానంగానే ఇత్తువు గాని నీ 10 ఎకరాల మాగాని పొలం మాత్రం నా పేర కాగితం రాసింది. నువ్వు ఇది గాని అందాక నీకు 10 ఎకరాలు ఉన్నాయి కదా, ఆ ఎకరాల పొలం మీద నాకు దస్తా రాసి, లేకుంటే తెచ్చిన వరకట్నం నీ ఇంటికి మళ్ళుతుంది. అంటే ఏంటి, లేకుంటే తెచ్చిన వరకట్నం అంతా నీ ఇంటికి మళ్ళీపోద్ది అని అనుకో. దీని మీద నీ ఇష్టం, నువ్వేం చేస్తావో చెయ్యి, ఇది మరి అని చెప్తున్నాడు మరి. ఇంకా ఈ పాఠం సగమే అయ్యింది స్టూడెంట్స్. ఇంకొక అంటే 3 బిట్లు అయితేనే